భరోసా ఇస్తే ఇకెవడు ఆగడు. కానీ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసిన బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం కదా, ఇప్పుడు అధికారులు ఉన్నారు కాబట్టి బాబు గారు తలుచుకుంటే చేయలేరా? అవుదా? ఎట్లా అవుతుంది? ఆయన చేతిలో ఏముంది ఇప్పుడు? పోలీస్ డిపార్ట్మెంట్ లా అండ్ ఆర్డర్ ఆయన దగ్గర ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ యాక్టివ్ గా పనిచేయాలి. చెయ్యాలి అంటే తెలుగుదేశం వాళ్ళని అరెస్ట్ చేయాలి. చేస్తే తెలుగుదేశం వాళ్ళు అవసరమైతే పోలీసులు కొట్టినా కొడతారు. మన కొట్ల సిఐ మీద దాడి చేయలే, ఎస్ఐ మీద దాడి చేయలే. ఎక్కడ అంటే అధికారులకు ఫుల్ పవర్స్ ఇచ్చి ఎక్కడ గొడవలు జరుగుతున్నాయి ఆ ప్రాంతాల్లో 144 సెక్షన్లను పెట్టి ఇమీడియట్ గా అరెస్టులు చేయండి అంటే కంట్రోల్ అవుతుంది. చేతిలో ఎక్కడ ఉంటుంది అంటున్నా. ఇప్పుడు పోలీసులు మాకు బానిసల్లాగా పనిచేయండి, లేదు అంటే గనక మిమ్మల్ని మీరు వైసీపీ మనుషులు అంటాం. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే భార్య మాట్లాడిందో లేకపోతే ఇంకొక మనిషి మాట్లాడిందో ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇంకోటి అసలు సోషల్ మీడియాలో ఓపెన్ గానే రెచ్చగొడుతున్నారు. ఆడిని ఎందుకు లోపలేదు, వీడిని ఎందుకు లోపలేదు అని చెప్పేసి. ఇదివరకు వీళ్ళు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ రోజున వీళ్ళ జోలికి వస్తే ప్రజాస్వామ్య హననం అన్నటువంటి వాళ్ళు ఇప్పుడు వీళ్ళు సోషల్ మీడియాలో వాడిని ఎందుకు లోపల వేయించరు, వీడిని ఎందుకు లోపల వేయించరు అని అడుగుతుంటే అది కంట్రోల్ చేయనప్పుడు ఇంకేం కంట్రోల్ అవుతుంది? కేంద్ర ప్రభుత్వం స్పందించే అవకాశం ఉంటుందా? కేంద్ర బలగాలను రంగంలో దింపడం ఆంధ్రప్రదేశ్ ఇటువంటి జరుగుతాయా? ఇవి ఇలా కంటిన్యూ అయితే అదంతా కామెడీ ఏముండదు అక్కడ. అంటే ఈయన ఢిల్లీ వెళ్ళారు కదా, నెక్స్ట్ ఏంటి అనేది జాతీయ స్థాయిలో ఎటువంటి స్పందన వచ్చే అవకాశం ఉంటుంది? రాజకీయ పరంగా ఆయనకు సపోర్ట్ పెరుగుతుంది, ఒక అలర్ట్ వచ్చుద్ది. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని తెలుగుదేశం వాళ్ళు కేంద్రం మీద ఒత్తిడి తెస్తారు. అదిగో జగన్ మనకు వ్యతిరేకంగా వెళ్తున్నాడు, అయ్యండి ఏ వైపు వెళ్తున్నాడు, దొక్కేయండి, అతని మీద కేసులు బయటికి తీయండి, కావాలంటే ఏదో ఒకటి పెట్టి లోపల వేయండి అని అడుగుతారు అనమాట. రైట్, చూద్దాం. మొత్తానికి ఢిల్లీ వరకు అయితే పాకింది. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, విధ్వంసాల వెనక ఉన్న రాజకీయ కోణం ఏంటి, కుట్ర ఏంటి అన్నారు. కంట్రోల్ చేస్తారా? కంట్రోల్లోకి వస్తుందా? కేంద్రం రంగంలో దిగుతుందా? రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది చూద్దాం.